జీవకోటి జననాల మరణాల రహస్యం జగతి పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం తన కొరకు బ్రతకాలని తన ప్రేమ తెలియాలని కల్పించి మనిషికి ఈ సృష్టి కలిగించి మన కొరకు బ్రతుకుతున్నది స్వామి నడిపించెను ప్రకృతి జగదానికి ప్రభువాక్యమే కారణం మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. ఈ సర్వ సృష్టి కలిగించింది దేవుడు అని అద్భుతమైన భాషలో దైవజనుడు లిఖించారు. భాషలోని సర్వ సృష్టి భావమంతా గమనించి ప్రభునామం పడతాను. ఈ సృష్టిని పరిశీలించి అదృశ్య శక్తిని తెలుసుకో. అణువణువును విభజించినే ఆ దేవుడున్నాడని తెలియను. సృష్టిలోని అదృశ్య లక్షణము చూడు. నీవు దాటి వెళ్ళే ఆ దాని లక్షణము చూడు. రూపము ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. ప్రతిదినం ఉదయింపజేస్తుంది ఆ సూర్యకమలాన్ని. ఎవరు అనుగ్రహిస్తున్నారో గమనించు. ప్రతి మనిషికి కలిగించినటువంటి ఆ సూర్య శక్తిని తెలుసుకో. నిత్య శక్తి కలుగును రానిచ్చు. అంతశక్తి కలిగించింది ఎవరో ఒకసారి గమనించు. ఆ దేవుడు కలిగించాడు. పరమాత్ముడే ఇస్తున్నాడు. ఉదయాన్ని నీ కొరకు ఇస్తున్నాడు. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ భూమి నీ కోసం. ప్రతిదినమును ఉదయించును ఆ సూర్యగమనాన్ని తెలుసుకో. ప్రతి మనిషికి వెలుగిచ్చిన ఆ సూర్య శక్తిని తెలుసుకో. నిత్య శక్తి కలిగి ఉన్న దాన్ని చూడు. అంత శక్తి కలిగించే శక్తి ఎవరో ఆ దేవుడే కలిగించెను. నీ కొరకు సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను. ఉదయాన్ని నీ కొరకు నడిపించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ భూము నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే జంతువులు, పెరిగే ఆ మొక్కలను, సంద్రంలో చేపలను చేసిందెవరో తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మ చెబుతుంది. అనుమానం విడగొడితే పరమాణం అవుతుంది. పరమాణం విడగొడితే శబ్దం పుడుతుంది. శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిలు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, మృదుల పుట్టుక, జీవం ఉన్న జలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిలు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా?
సత్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది నమ్మకపోతే రుజువుతో ఎదురుకో. దేవునికి స్తోత్రం.